కేబుల్ ఆపరేటర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నుండి సానుకూల నిర్ణయం వస్తుందని ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి, మాజీ మంత్రి పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. పోల్ ట్యాక్స్ కారణంగా కేబుల్ ఆపరేటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికే వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లటం, సమస్య పరిష్కారం కోసం ఓ కమిటీని వేయటం జరిగిందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నెరవేర్చుతారని స్పష్టం చేశారు. విద్యుత్ పోల్ రెంటల్ ఛార్జీల జీవో రద్దు చేయాలని, కేబుల్ ఆపరేటర్లు సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ నందు మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. ప్రభుత్వం తరపు నుండి ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి, మాజీ మంత్రి పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొని సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకరిస్తామని పేర్కొన్నారు. అనంతరం గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ కేబుల్ ఆపరేటర్లు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతమని అన్నారు. పోల్ ట్యాక్స్ రద్దు, కేబుల్ రంగాన్ని ఒక ఇండస్ట్రీగా గుర్తించాలని, ఎస్వీబీసీ ఛానళ్లు ప్రసారం చేస్తున్న వారికి ఉచితంగా శ్రీవారి దర్శనం కల్పించాలని కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం కోరుతుందని చెప్పారు. గతంలో కేబుల్ ఆపరేటర్లకు మంచి ఆదాయ వనరులు ఉండేవి, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని చెప్పారు. అనేక ఇబ్బందులతో కేబుల్ రంగం కుదేలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు దఫాలుగా ప్రభుత్వం దృష్టికి సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గరకు కేబుల్ ఆపరేటర్లు సమస్యలను తీసుకుని వెళ్లడం జరిగిందని అన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కోడాలి నాని, పేర్ని నాని ప్రభుత్వ అధికారులతో కలిపి ఒక కమిటీ వేశారని గుర్తు చేశారు. కేబుల్ రంగం మీద పూర్తి అవగాహన ఉన్న ముఖ్యమంత్రి మంచి నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పారు. అనంతరం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కేబుల్ ఆపరేటర్లపై గత ప్రభుత్వ హయాంలో పోల్ ట్యాక్స్ భారం వేయడం జరిగిందని చెప్పారు. ధర్నా చౌక్లో కేబుల్ ఆపరేటర్లు నిర్వహిస్తున్న సభకు వెళ్లి ప్రభుత్వం తరఫు నుండి వెళ్లాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం నేతలు అందజేసిన వినతి పత్రాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సానుకూలంగానే ప్రభుత్వం నుండి నిర్ణయం వస్తుందని చెప్పారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం పోల్ ట్యాక్స్ రద్దు, ఇతర సమస్యలను పరిష్కారం చేస్తారని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, వైస్ ప్రెసిడెంట్లు సన్యాసి నాయుడు, ఉదయ భాస్కర్ కుమార్, నరసింహ, కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్స్ యొక్క సంక్షేమ సంఘానికి సంబంధించినంత వరకు కూడా పెద్ద ఎత్తున విజయవాడ నగరంలోని ధర్నా చౌక్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య కారణం పోల్ ట్యాక్స్ రద్దు చేయాలని, కేబుల్ ఆపరేటర్ల యొక్క వ్యవస్థని ఒక ఇండస్ట్రీగా గుర్తించి ఒక కార్డ్ అనేటువంటి ప్రభుత్వం నుంచి ఇవ్వాలనేటువంటిది, అదేవిధంగా ఎస్వీబీసీ ఛానల్ టెలికాస్ట్ చేస్తున్నటువంటి ఆపరేటర్లకి దేవుని దర్శనాన్ని కలగజేయాలనేది కూడా గతం చేయటం అనేది జరిగింది. దీని మనం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కూలంకషంగా నిర్ణయం చేసిన తర్వాత ఒక కమిటీ వేసి దానిలో కూడా నిర్ణయాలు చేయటం జరిగింది. ఫైల్ మొత్తం కూడా సీఎం దగ్గరికి వెళ్ళేటువంటి తరుణంలో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టామనేటువంటి ప్రభుత్వ పెద్దలకి తెలియజేసిన వెంటనే వారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఇక్కడికి పంపించడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు టైంలో రిలీజ్ చేయబడినటువంటి జీవో పోల్ ట్యాక్స్ విధించినటువంటి ఉందో దాన్ని రద్దు చేయమని కూడా మనం మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఎంతో పెద్ద మనసు కలిగి ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, కేబుల్ రంగం పట్ల పూర్తి అవగాహన కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా మనకు సహాయం చేస్తారు, మనకు సహాయపడతారు అనేటువంటిది కూడా కోరుకుంటూ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని కూడా వచ్చున్నారు. వారు కూడా సందేశం. ఈ ధర్నా చౌక్ గొంతు అంతకంటే పోయింది. ఈ యొక్క కేబుల్ టీవీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చౌక్లో వారి యొక్క డిమాండ్ల కోసం అని చెప్పని ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఏదైతే పోల్ ట్యాక్స్లు కావచ్చు, ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో చంద్రబాబు ప్రభుత్వంలో వీరికి అందరికీ కూడా వేయడం జరిగింది. దీన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి వీరి యొక్క వాయిస్ వినిపించడానికి ఈ కార్యక్రమం చేపట్టారు. నాకు గౌతమ్ రెడ్డి గారు, అదేవిధంగా మా సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క ధర్నా చౌక్ వచ్చి వారి యొక్క సమస్యల వినతి పత్రాన్ని స్వీకరించండి, వారికి మనం పాజిటివ్గా చేసేదానికి మనం తప్పకుండా దీన్ని ముందుకెళ్దామని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ ధర్నా చౌక్ రావడం, కేబుల్ అసోసియేషన్ యొక్క సమస్యల వినతి పత్రం తీసుకున్నాము. ఇప్పుడే పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా ఈ యొక్క పత్రం సమర్పించి తప్పకుండా వీళ్ళకి పాజిటివ్గా ఏదైతే వీళ్ళు ఇబ్బందులు పడతారో ఆ ఇబ్బందుల నుంచి తొలగే విధంగా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు
చెప్పిన మాట ప్రకారం పనిచేసే వ్యక్తి అన్నీ కూడా ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకునే వ్యక్తి కాబట్టి తప్పకుండా వారు వీళ్ళ సమస్యల మీద కూడా సానుకూలంగా స్పందిస్తారు. అందుకే నన్ను ఈ రిప్రజెంటేషన్ తీసుకురామని పంపించారు కాబట్టి సార్ కూడా సజ్జల రెడ్డి గారికి ఇచ్చి కొద్ది రోజుల్లో మీరు సమస్యలు పరిష్కరించే విధంగా ఈ యొక్క చర్యలు తీసుకుంటామని కూడా మీ ద్వారా నేను తెలియపరచుకుంటాను. ఈ సభకి ప్రత్యేక ఆహ్వానితుడిగా గవర్నమెంట్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని పంపించడం, సజ్జల రామకృష్ణ గారు ఆదేశాల మేరకు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని పంపించడం జరిగింది. వారు కూడాను సభాముఖంగా హామీ ఇవ్వడం జరిగింది, ఎలక్షన్ లోపే మా సమస్యల్ని పరిష్కారం చేస్తామని. ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంట్ వాలంటరీ వ్యవస్థ ఎంత బలంగా ఉందని నమ్ముతున్నారో అదేవిధంగా వాలంటరీ వ్యవస్థ కంటే కూడాను మా కేబుల్ ఆపరేటర్ వ్యవస్థ ఇంకా బలమైనదనేసి మేము చెప్పడం జరిగింది. దానికి కారణం వాలంటరీ వ్యవస్థ గుమ్మం దాకే వెళ్ళి వాళ్ళు ఏమైనా చేస్తారు కానీ వాళ్ళు పథకాలుగా చెప్పడం జరుగుతుంది. కానీ అదే మా కేబుల్ ఆపరేటర్ అయితే ఇంటి లోపలికి వెళ్ళి టీవీ రిపేర్ చేయాలి కానీ ఇంటి లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ఇంటరాక్షన్ కూడా ఉండే అవకాశం ఒక్క కేబుల్ టీవీ ఆపరేటర్కే ఉన్నది. ఒక పోస్ట్ మ్యాన్ వచ్చినా బయట నుంచి వెళ్ళాలి, ఒక కరెంట్ వాడు వచ్చినా బయట చూసి వెళ్ళాలి తప్ప వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒక సభ్యుడిగా కలిసి లోపలికి వెళ్ళి వాళ్ళకి టీవీ రిపేర్ అప్పుడే కానివ్వండి, టెక్నికల్గా ఏదో ఉన్నా కూడాను వాళ్ళ ట్యూనింగ్ రూపంలో కానీ పిలిచినా కూడాను వాళ్ళ అమ్మ బావ అక్క మావయ్య అనేసి సంబోధిస్తూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆపరేటర్ చొరవ చూసుకొని మాట్లాడే ఏకైక ఉన్న వ్యవస్థ కేబుల్ ఆపరేటర్ వ్యవస్థ. ఈ వ్యవస్థకి జరిగిన పోల్ ట్యాక్సే కానీ ఏపీ ఫైబర్లో ఉన్న లోపాలే కానీ ఆపరేటర్ మీద పెనుభారంగా పెద్ద సమస్యగా ఉన్నాయి. ఈ సమస్యలకి పరిష్కార దిశగా మేము ఎప్పటి నుంచో గవర్నమెంట్కి విన్నవించుకోవడం, గవర్నమెంట్ కూడాను ప్రభుత్వం కూడాను వాళ్ళకి కొన్ని కమిటీలు వేసి ఇలా చేయడం జరిగిందే. కానీ ఇక కాన్బర్ట్ పొజిషన్లో ఈ ధర్నా చౌక్లో మేము ఈ కార్యక్రమం నిర్వహించే దశలోనే గవర్నమెంట్ దగ్గర నుంచి సజ్జల గారి రూపంలో మాకు సానుకూల స్పందన ఈరోజు రావటం మా ఆశయం తరపున కూడా ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీన్ని త్వరితగతిన ఎలక్షన్ లోపే మా యొక్క పోల్ ట్యాక్స్ రద్దు విధానం కానివ్వండి, లేకుంటే ఏపీ ఫైబర్లో ఉన్న లోపాలను సవరించేదానికి ఒక కమిటీ వేయడం కానివ్వండి, మా యొక్క కేబుల్ వ్యవస్థని చిన్న తరహా పరిశ్రమ వ్యవస్థగా దాని ఒక రూపాంతరం చెందేటట్టుగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద చేసే విధానం కూడా మా యొక్క డిమాండ్లు ఉన్నాయి. అవి కూడాను వారికి ఇందాక మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. వీటన్నిటి మీద కూడాను మా అసోసియేషన్ తరపున మా కమిటీగా ఏర్పడి ఇవన్నీ త్వరితగతిన పరిష్కార దిశగా వెళ్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాం. ఈ కేబుల్ పోల్ ట్యాక్స్ అనేది గత ప్రభుత్వం విధించినప్పుడు చాలా ఉద్యమం చేపట్టినప్పటికీ కూడా ఏపీఎస్ఎఫ్ఎల్ అనే ఒక సంస్థ ద్వారా ఈ ఉద్యమాన్ని అణిచివేశారు. కారణం ఏంటంటే ప్రతి ఆపరేటర్కి డమ్మీల్ని క్రియేట్ చేసి అప్పుడు ఆపరేటర్లను నష్టపరిచే విధానంలో గత ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేబుల్ ఆపరేటర్లు అందరూ కూడా గళం ఇప్పి ఇవాళ వాలంటీర్ వ్యవస్థ అన్నారు. వాలంటీర్ వ్యవస్థ కంటే కేబుల్ ఆపరేటర్ వ్యవస్థ చాలా గొప్పది, అది ప్రభుత్వం గుర్తించాలి. గత ప్రభుత్వం పోవడంలో మనం కూడా కొంత పాత్ర వహించాం. కాబట్టి మనకి కావాల్సింది ఒక్కటే, మీరు మాకు ఇచ్చిన హామీని నెరవేర్చుకుని వెంటనే పోల్ ట్యాక్స్ రద్దు చేయండి, జీవోని ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇది ఒక్కటే మాకు చేసి పెట్టండి. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది లాస్ట్ ప్రభుత్వం పోవడానికి కారణాల్లో మేము కూడా ఒకటని మాత్రం చెప్తున్నాం. గ్యారంటీ అందరికీ తెలిసిన విషయం అది. అప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదు, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వచ్చినప్పుడు కూడా అంతకంటే గొప్ప వ్యవస్థ కేబుల్ వ్యవస్థ అని మాత్రం తెలియపడుతుంది. ఈరోజు ఈ విజయవాడ ధర్నా చౌక్లో వచ్చిన ఆపరేటర్లు, అలాగే గౌతమ్ రెడ్డి గారు, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అందరూ కూడా నాకు కృతజ్ఞతలు. ఇవాళ మేము పోల్ ట్యాక్స్ గురించి ధర్నా చౌక్లో ధర్నా పెట్టిన తర్వాత మాకు ప్రభుత్వం నుంచి సాలుకోన స్పందన వచ్చింది కాబట్టి ఇవాళ మేము చాలా సంతోషిస్తున్నాం. అలాగే దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు, గవర్నీలైన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మా సమస్యను తీరుస్తారని మేము ఆపరేటర్లు అందరం కూడా చాలా మేమందరూ కూడా చాలా ఆశాభంగం ఆశిస్తున్నాము. అలాగే ఇక్కడ ఇంతమంది సోదరులు ఆపరేటర్ల సోదరులు వచ్చారంటే చాలా 4 సంవత్సరాల నుంచి కూడా ఆపరేటర్ సోదరులు ఈ పోల్ ట్యాక్స్ గురించి
చాలా ఇబ్బందులు పడుతున్నారు.